అప్పుడు వైసీపీ వంతు, ఇప్పుడు టీడీపీ కూటమి టైం. వాళ్ళు అక్రమ కట్టడాలను కూల్చమని చెప్పారు, వీళ్ళు అదే మాట అంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ మరి ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారన్నదే ఇక్కడ వినిపిస్తున్న ప్రధానమైన ప్రశ్న. తమ కళ్ళ ముందే అక్రమ నిర్మాణాలు కడుతుంటే సంబంధిత ఆఫీసర్లు ఇప్పటి వరకు ఏం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఎవరో ఒక అనామకుడు ఇలా చేస్తే మరోలా వ్యవహరించే అధికారులు రాజకీయ నేతల విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు చెలరేగుతున్నాయి. అంతేనా, అసలు ఇలాంటి విషయాల్లో తప్పు రాజకీయ నేతలదా, వారికి కొమ్ములు కాసేలా వ్యవహరించే అధికారులదా? స్టార్ట్ విత్ స్పాట్. ఏపీలో సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? గత వైసీపీ సర్కారు హయాంలో అక్రమ నిర్మాణాల పేరుతో పలువురు టీడీపీ నేతల ఇళ్ల ప్రహరీలను, గోడలను, విద్యాసంస్థల గేట్లను కూల్చివేసినట్లుగానే ఇప్పుడు టీడీపీ కూటమి హయాంలో జరుగుతున్నట్లుగానే కనిపిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైసీపీ కార్యాలయం కోసం నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేయడమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నీటిపారుదల శాఖ స్థలంలో బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజు మొత్తానికి వైసీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఇచ్చింది జగన్ ప్రభుత్వం. దీనిపైనే ఇప్పుడు సిఆర్డీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో వైసీపీ హైకోర్టును ఆశ్రయించగా కూల్చివేతల విషయంలో చట్టాన్ని మీరొద్దంటూ ఆదేశించింది. అయినా సరే హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టారంటూ ఆరోపించారు వైసీపీ నేతలు. సూపర్ 6 అమలు కన్నా వైసీపీ ఆఫీసులను కూల్చడమే ముఖ్యమంటూ సీఎం చంద్రబాబుకు చురకలంటించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆయన ప్రజాస్వామ్యవాద లేదంటే విధ్వంసకారుడా అంటూ ప్రశ్నించారు అంబటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆఫీస్ నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు, ఇతరత్రా ఉన్న వాహనాలను తీసుకొచ్చి సుమారుగా ఒక 2 గంటల్లోనే పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దాన్ని కూడా మేము చూసి రావటం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను కేబినెట్ లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది. ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే. మేము ఇక్కడ చాలా పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరుస్తున్నాను. కేవలం తాడేపల్లిలోనే కాదు, విశాఖ ఎండాడలో నిర్మిస్తున్న కార్యాలయంతో పాటు అనకాపల్లి, నెల్లూరు సహా పలు చోట్ల నిర్మాణంలో ఉన్న కార్యాలయాల విషయంలో అధికారులు నోటీసులు జారీ చేయడం కీలక పరిణామంగా చెబుతున్నారు. ఇప్పటికే తాము అన్ని అనుమతులు తీసుకున్నామని, ఇదెక్కడి కక్ష సాధింపని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. మొన్న 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వంగా కేబినెట్ నిర్ణయం తీసుకొని భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది. అందులో భాగంగా విశాఖపట్నానికి కూడా ఈరోజు ఈ ఎండాడలో ఈ 2 ఎకరాల భూమిని కూడా 33 సంవత్సరాల లీజుకి కేటాయించేటువంటి కార్యక్రమం చేశాం. 2022లో అలాట్మెంట్ అయినటువంటి కార్యాలయం స్థలం 2023 నాకు తెలిసి బహుశా ఫిబ్రవరి మార్చి నెలల్లో ఆ రోజు నిర్మాణాన్ని మొదలు పెట్టడం జరిగింది. 2023 ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ కూడా ఉడాకి అప్లై చేసేటువంటి కార్యక్రమం చేశాం. సో చేసిన తర్వాత నిన్న మొన్నటి నుంచి ఎవరో కంప్లైంట్ పెట్టారని, దీన్ని పర్మిషన్ లేకుండా నిర్మాణం చేస్తున్నారని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు వార్తల్ని ప్రొపగండా చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఇది 2023లో అప్లై చేసినటువంటి దానికి బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్లాన్ అప్రూవల్ కోసం 16 లక్షల రూపాయలు, 15,63,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టినటువంటి డబ్బు ఇది. చంద్రబాబు నాయుడు గారేమో బాగా తీయగా ప్రజాస్వామ్యబద్ధంగా వారి సీనియారిటీ మొత్తాన్ని ఉపయోగించి వారు బ్రహ్మాండమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని వారు ఆశపడటాన్ని మేము స్వాగతిస్తున్నాం. సభలో కూడా వారు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఎక్కడ కూడా అల్లరి చిల్లరి గొడవలు ఉండటానికి వీల్లేదు, ఎవ్వరు కూడా క్రమశిక్షణగా ఉండాలి
అంటూనే ఉదయం 10 గంటలకు క్రమశిక్షణ గురించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు తెల్లవారుజామున 5:30కు బుల్డోజర్లు పంపించి రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చేపి. నిజంగా ఆశ్చర్యం వేసింది. అక్రమ కట్టడాలన్నిటినీ కూల్చివేయటమే ప్రభుత్వం యొక్క విధానమైనప్పుడు ఈ రాష్ట్రంలోని అక్రమ కట్టడాలన్నిటికి సంబంధించిన సమాచారం మీరు అనుకుంటే 5 నిమిషాల్లో మీరు తెప్పించుకోగలుగుతారు. దానిలో మీ యొక్క నివాసమైన కరకట్టకి కృష్ణానదికి మధ్యలో ఉన్న మీ నివాసం కూడా అది అక్రమమైన కట్టడమే అని గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా గారు ఆ బిల్డింగ్ యజమానులకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఈ రోజున హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వంచే లీజుకు తీసుకున్న స్థలంలో కార్యాలయాన్ని నిర్మించుకున్న మేము ఏం తప్పు చేశామని అడుగుతాం. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలా కూల్చివేతలు, నోటీసులు ఇస్తుండటంతో గతంలో జరిగిన ఘటనలు గుర్తుకొస్తున్నాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే పలువురు టీడీపీ నేతల ఇళ్లు, కాలేజీలకు సంబంధించిన గోడలను, షెడ్డులను కూల్చేసింది జగన్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే మొదటిగా నాటి టీడీపీ నేత సబ్బమరి ఇంటి ప్రహరిని, వాచ్మెన్ రూమ్ ను కూల్చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇది మరిచిపోకముందే గీతం విద్యా సంస్థ పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఆక్రమించుకుందని చెబుతూ రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. కొంతమేర కూల్చివేతలు చేపట్టారు. ఆ తర్వాత నర్సీపట్నంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి ఇంటి ప్రహరీ కూల్చేశారు అధికారులు. అదేమంటే ఆక్రమణల తొలగింపు అంటూ చెప్పుకొచ్చారు. మొత్తంగా ఏ రకంగా చూసినా అప్పట్లో వైసీపీ చేసిన పనే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తుందన్న విమర్శ వినిపిస్తుంది. అయితే ఇక్కడే చాలా కీలక అంశాలు పరిశీలించి చూస్తే కనిపిస్తాయి. అవేంటన్నది ఓసారి గమనిస్తే ఏ ముఖ్యమంత్రి పవర్లోకి వచ్చినా అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. ఎవరి పట్ల పక్షపాతం వహించకుండా న్యాయం, ధర్మం వైపు ఉండాలని ఆదేశిస్తుంటారు. అలా చూస్తుండగానే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన అనేక అంశాలు వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి వాటిలో ఈ ఆక్రమణలు, కూల్చివేతలు ఒకటి. దీంతో ఎక్కడికక్కడ కూల్చివేతలు జరుగుతాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారిందంటే మళ్లీ షరా మామూలే. అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలోకి మారిందంటే చాలు, ఆ పార్టీకి సంబంధించిన లొసుగులన్నీ బయటకు వస్తుంటాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నేతల సంగతి కాస్త పక్కన పెడితే అధికారుల తీరుపైన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో నిజం కూడా లేకపోలేదు. తమ కళ్ల ఎదుటే ఓ నిర్మాణం జరుగుతుంది అంటే మున్సిపల్ యంత్రాంగానికి తెలియదని అనుకోవటానికి ఏమాత్రం ఆస్కారం లేదు. పైగా అది అక్రమమా సక్రమం అన్నది తెలిసిపోతుంది. సంబంధిత కట్టడం సక్రమమైతే ఇబ్బంది లేదు, కానీ అక్రమమని తెలిసినా ఎందుకు నోరు మెదపడం లేదన్న మాట వినిపిస్తుంది. అదేమంటే అటు రాజకీయ నేతలు, ఇటు అధికారులు ఎవరిని కదిపినా ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యం అంటారు. విధి నిర్వహణ తమ కర్తవ్యం అంటారు. కానీ వాస్తవంలో జరుగుతుంది ఏంటి అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వంత పాడటం, దీనికి ఎవరు అతీతంగా వ్యవహరించకపోవడమే అత్యంత కీలకమైన అంశం. ఒక్క మాటలో చెప్పాలంటే తిలా పాపం తలా పిడికడన్న మాట ఈ సందర్భంగా ఎవరికైనా గుర్తురాక మానదు.